భారతదేశంలో చెప్పుకోదగ్గ చారిత్రక ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. చరిత్ర పాఠాలను తిరగేస్తే సినిమాకి కావాల్సిన సరంజామా చాలా ఉంది. కానీ వాటిని టాలీవుడ్ లో ఎవ్వరూ టచ్ చేస్తున్నది లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్ లో చారిత్రక కథలతో సినిమాలు తీయడాన్ని మన దర్శక రచయితలు విస్మరించారని చెప్పాలి. చరిత్రలో చాలా సంచలన కథలు ఉన్నా వాటి జోలికి వెళ్ళకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ లో ఇది ఊహించిన పరిణామం. తెలుగులో ఇప్పటి వరకు 5 హిస్టారికల్ డ్రామాలు మాత్రమే వెండి తెరకెక్కించారు. బాహుబలి, రుద్రమదేవి, సైరా నరసింహారెడ్డి, గౌతమిపుత్ర శాతకర్ణి, కంచె లాంటి కొన్ని సినిమాలు మాత్రమే తెలుగులో తెరకెక్కాయి. కానీ ఆ తర్వాత పాన్ ఇండియా మార్కెట్ ని తెలుగు సినిమా చేజెక్కించుకున్న రైట్ టైంలో చారిత్రక కథలను విస్మరించడం ఆశ్చర్యపరుస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. నిజానికి క్రేజ్ ఉన్న హిస్టారికల్ డ్రామాల్ని వారియర్ ఎపిక్ స్టోరీలుగా మలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు ఆస్కారం ఉన్నా టాలీవుడ్లో అలాంటి ప్రయత్నం జరగడం లేదని విశ్లేషిస్తున్నారు. ఇటీవలే ఛత్రపతి శివాజీ వారసుడు శాంభాజీ మహారాజ్ కథను చావా టైటిల్తో తెరకెక్కించి బాలీవుడ్ అద్భుత విజయాన్ని అందుకుంది. తెలుగు సహా దక్షిణాది భాషల్లోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను దక్కించుకుంది. విక్కీ కౌశల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. తదుపరి ఛత్రపతి శివాజీ వీరోచిత కథను టాలీవుడ్ విస్మరించింది. శివాజీ మహారాజ్ కథాంశం దేశవ్యాప్తంగా సోషల్ పాఠం అందరికీ తెలిసిన కథ. కానీ దీనిని తెలుగులో తీయలేదు. ఒకవేళ తెలుగు దర్శకుడు తెరకెక్కించి ఉంటే పాన్ ఇండియాలో వసూళ్లు దక్కేవి కదా. కానీ ఛత్రపతి కథను కూడా బాలీవుడ్ ఎన్కాష్ చేసుకోలేకపోతుంది. ఓవైపు సౌత్ డామినేషన్ అంతకంతకు పెరుగుతున్న చరిత్రలో సమున్నతమైన కథాంశాలను తెరకెక్కించడంలో ఇప్పటికీ టాలీవుడ్ వెనుకబడి ఉందనడంలో సందేహం లేదు.